యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? మన వాక్యం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చిన్న ప్రార్థన చేసి మన వాక్యాన్ని ప్రారంభించుకుందాము. మహాపరిశుద్ధుడ మహాగరుడ మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈరోజు ఆరాధన అంతట్లో మీరు ముందు చక్క జయకరంగా జరిగించారు, అందుబట్టి మీకు వందనాలు అని మేము వాక్యంలో కడుగు పెడుతుండగా మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క వాక్యం ద్వారా అనేకమైన విషయాలు మేము ధ్యానించి అనుసరించే బిడ్డలుగా ఉండడానికి మీరు మాకు సహాయం దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనము. ఈరోజు నా యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇది మనం నూతన సంవత్సరంలోకి వచ్చేసాం కాబట్టి నూతన సంవత్సరం ఈరోజు మనం మొదటి నెల 19వ తారీఖు ఈరోజు. కాబట్టి నూతన సంవత్సరంలో నా యొక్క టైటిల్ ఏంటంటే న్యూ బిగినింగ్, నూతనంగా ప్రారంభించడం. ఇప్పుడు ఒక జాబ్ పర్సన్ ఉన్నాడు, ఒక వ్యక్తికి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు నూతనంగా కదా, కాబట్టి జాబ్లో పై ఉండే ఆఫీసర్స్ మనకేమి ఇస్తారు? శాలరీ, ఇంకా ప్రమోషన్స్ అవి వస్తుంటాయి. ప్రమోషన్, డిమోషన్, ఎమోషన్ అవి వస్తుంటాయి మనకి అక్కడ శాలరీలోకి, దేంట్లో వరల్డ్ థింగ్స్లోకి. కానీ దేవుడు నూతనంగా ఇచ్చేది ఏంటి మనకి? దేవుడు శాలరీ ఇవ్వడు, ప్రమోషన్ ఏమి ఇవ్వడు, కానీ దేవుడు ఆత్మీయ పరంగా మనకి ఇచ్చేది ఏంటో ఒక 3 పాయింట్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు న్యూ బిగినింగ్, నూతనంగా ప్రారంభించడం. ఎవరితో? దేవునితో నూతనంగా ప్రారంభించడం అనేది చాలా గొప్పది. కాబట్టి మనందరం నూతనం, ప్రతిదినం మనకు నూతనమే, కొత్తగా. కానీ చేసే పనులని నిన్న చేసినవి ఈరోజు చేస్తాం, ఈరోజు చేసినవి రేపు చేస్తాం. ప్రతి సంవత్సరం మనం నూతనమే, ప్రతిరోజు నూతనమే, చేసే పనులే చేస్తున్నాం. కానీ నూతనంగా అంటే క్రియేటివ్ మైండ్తో అలానే కాదు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నూతనంగా ప్రారంభించడం దేవునితో. దేవుడు మనకి ఇచ్చేది ఏంటి? నూతనంగా మనం ప్రారంభించినప్పుడు ఫస్ట్ దేవుడు మనకి ఇచ్చేది ఏంటంటే గాడ్ షల్ గివ్ అ న్యూ హార్ట్. దేవుడు మనకి నూతనమైన హృదయాన్ని. అక్కడ మీరు 26వ వచనంలో ఫస్ట్ వర్డ్ చదవండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదంటే ఇప్పుడు దాకా మనం ఉన్న హృదయంలో అసూయ, ద్వేషాలు, అహంకారాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు మన నూతన హృదయాన్ని ఇస్తానని చెప్తున్నాడు. నూతన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి నూతన హృదయాన్ని దేవుడి నుంచి మనం పొందుకోవాలి. అంతేగాని అసూయ లేదంటాం, కానీ ఖచ్చితంగా అసూయ అనేది ఉంటుంది. అది ఈవెన్ స్టూడెంట్స్ కైనా, టీచర్స్ కైనా, ఎవరికైనా అసూయ. అమ్మ పక్కలు పెద్ద బిల్డింగ్ కట్టేస్తున్నారు, మనం కూడా కట్టేయాలి, ఏదో కొంచెం అసూయ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది అసూయ. ఆ అసూయ అనేది చదువులో చూపిస్తే ఇంకా పైకి వస్తారు. నా ఉద్దేశం ఏంటంటే దేవుడి నుంచి ఒక మంచి హృదయాన్ని మనం పొందుకోవాలి. దేవుడు ఇస్తానంటున్నాడు. దేవుడు మనకి హృదయాన్ని ఇచ్చినప్పుడు అది ప్రేమించే మనసు, దేవుడు ఇచ్చే హృదయం, ఇతరుల పట్ల ప్రేమించే మనసుతో ఇచ్చే హృదయం. కానీ ఈ లోకం నుండి హృదయాన్ని దేవుడు ఇస్తానన్నట్లు ఆయన పరంగా ఇచ్చే హృదయము, ఆత్మీయ పరంగా ప్రేమించే, ఇతరుల పట్ల ప్రేమించే మనసు, అసూయ పడకుండా చక్కగా ప్రేమించుకుంటూ. క్రిస్టియానిటీ అంటేనే ఇంకో మీనింగ్ ఏంటంటే ఇతరుని ప్రేమించడం. క్రిస్టియన్స్కి ఉండే ఇతని పట్ల మన ప్రేమని చూపించడం. ఆ వచనానికి ఒకసారి చదవండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నూతన హృదయాన్ని ఈ నూతన సంవత్సరం మనం పొందుకునేటట్లు దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇవ్వాలని మీరు అందరూ కూడా ప్రార్థనలో కూడా మనం ఎక్కువగా ప్రార్థనలో గడుపుతుంటే దేవుడు మనకి చక్కటి హృదయాన్ని మనకు కలుగు చేస్తాడు. అలాంటి హృదయాన్ని మనం పొందుకోవాలి దేవుడి నుంచి. మనం సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే అదే వచనంలో నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. స్వభావము అంటే క్యారెక్టర్, ఒక న్యూ క్యారెక్టర్ అనేది దేవుడు మనకిస్తాడు. మనకిచ్చిన క్యారెక్టర్ ఏంటి? దేవుడు గొర్రెలు
అంతేనా? గొర్రె స్వభావం మంచిది కాబట్టి దేవుడు మనం దాంతో పోల్చి మనం చెప్పాడు గొర్రె స్వభావం. కాబట్టి మనం కూడా ఒక న్యూ క్యారెక్టర్ అనేది దేవుడి నుంచి పొందుకోవాలి. క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఒకరు చెప్పుకుంటారు కదా, నాకు నీ క్యారెక్టర్ నచ్చదా, ఏ అబ్బాయి క్యారెక్టర్ బాగోదు, ఇలా చెప్పుకుంటుంటాం. కానీ అలాంటి క్యారెక్టర్ కాదు దేవుడు ఇచ్చేది. ఒక మంచి క్యారెక్టర్, ఇతరుల పట్ల మనం మంచిగా ఉండాలి, ఇతరుల పట్ల ఒక మంచి క్యారెక్టర్ అనేది మనం పొందుకొని ఉండాలి. అలాంటి క్యారెక్టర్ మనం దేవుడి నుంచి పొందుకొని ఉండాలి. ఇంకొకసారి ఆ వచనాన్ని చదవండి. నూతన హృదయము నూతన హృదయము మీకిచ్చెదను, మీకు ఇచ్చేదనను, నూతన స్వభావము నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. కలుగు చేసాం. చాలండి. నూతన స్వభావం మీకు కలుగు చేసేదను అంటే ఆ క్యారెక్టర్ కలుగు చేసేదను అంటే ఇస్తాను అని అంటున్నాడు. అంటే అప్పటిదాకా అలాంటి క్యారెక్టర్ మనకి లేదు. దేవుడిచ్చే క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, ఈ లోకంలో ఉండే క్యారెక్టర్ చెత్తది. కానీ దేవుడిచ్చేది మాత్రం మంచిది, ఇతరుల పట్ల ప్రేమ చూపించేది, ఇతరుల పట్ల దయ చూపించి ఇతరుల పట్ల మనం ప్రార్థన చేసేది మంచి క్యారెక్టర్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. కాబట్టి అలాంటి క్యారెక్టర్ని ఈ నూతన సంవత్సరం మనం పొందుకోవాలి. ఎవరి పట్ల ద్వేషాలు అహంకారాలు చూపించకుండా చక్కగా ప్రేమ ఆప్యాయతలతో అందరూ కలిసి ఉంటూ ఆ నూతన సంవత్సరాలే కాదు జీవిత కాలం అంతా మన దేవునితో ఒక మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలి. మనకి ఇష్టమైన క్యారెక్టర్ పొందకూడదు, ఎవరో మన క్యారెక్టర్ నచ్చట్లేదు అని అనకూడదు. దేవుడికి ఇష్టకరంగా ఉందా లేదా మన క్యారెక్టర్ అనేది మనం చూసుకోవాలి. అంతేగాని ఎవరికో నచ్చట్లేదని మనం మన క్యారెక్టర్ని ఇది చేసుకోకూడదు. దేవునికి ఇష్టకరంగా ఉందా, దేవునికి ఇష్టకరంగా మనం జీవిస్తున్నామా, దేవునికి ఇష్టకరమైన హృదయాన్ని మనం పొందుకున్నామా, అలాంటి క్యారెక్టర్ని మనం సంపాదించుకోవాలి. మనం థర్డ్ పాయింట్ చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 21-22వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పారు. అక్కడ ఏంటిది నా థర్డ్ పాయింట్ వచ్చి న్యూ ఆన్సర్, నూతనమైన జవాబు ఎవరి నుంచి, దేవుడి నుంచి. అక్కడ వచనంలో క్లియర్గా ఉంది, మీరు ఏదైతే ప్రార్థన అడిగారో అవి పొందుతారని మీరు నమ్మితే ఖచ్చితంగా అవి మీరు పొందుతారని దేవుడు ముందుగానే నమ్మండి. అవి వచ్చేసినాయని, ప్రార్థన అడిగిన ముందుగానే వచ్చేసినాయని మీరు నమ్మండి. ఇక్కడ ఏంటి విశ్వాసం చూడొచ్చు, ఒక చక్కటి జవాబుని మనం చూడొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఉంది, క్వశ్చన్ పేపర్కి డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటాయి. అవును, అన్నిటికి ఒకే ఆన్సర్ రాయం కదా, ఒక క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్ ఉంటుంది. అలానే నువ్వు చేసే ఏ ప్రార్థన అయినా సరే దానికి డిఫరెంట్ ఆన్సర్స్ అనేది దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి చివరి క్షణం వరకు దేవుని పట్ల నమ్మటం కానీ విశ్వాసం కానీ దేన్ని మనం విడిచిపెట్టకూడదు. దేవుని అడగండి, నువ్వు అడుగుతున్నావా చివరి క్షణం వరకు అడగండి. నీ విశ్వాసం సరిపోలేదా, నేను కూడా నా పర్సనల్ ప్రేయర్స్లో ఒకటే అడుగుతా, నేను చేసే ప్రార్థనకి మరి నీకు నా విశ్వాసం నచ్చిందో నా నమ్మకం నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నేను నిన్ను అడుగుతూనే ఉంటా. నువ్వు నాకు అది ఇచ్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. అడుగుతున్నాం, ఇవ్వాలి అంతే. ఎందుకంటే మనం దేవుని సేవ చేస్తున్నాం. మనం కూడా సంవత్సరాల తరబడి మందిరం గురించి అడుగుతున్నాం, ఇచ్చాడా ఇంకా లేదు, ఏమో తెలీదు, ఏ టైం ఇస్తాడో తెలియదు. సమ్ టైమ్స్ ద ప్రాసెస్ మే బి లేట్, పెయిన్ఫుల్ అండ్ హార్డ్, బట్ డోంట్ వరీ, గాడ్ ఈస్ డూయింగ్ ద బెస్ట్ ఫర్ యూ. సమ్ టైమ్స్ ఏంటిది ప్రాసెస్ అనేది ఆలస్యం అవ్వచ్చు, బాధగా ఉండొచ్చు, నొప్పిగా ఉండొచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా నీ మంచి గురించే అది లేట్ చేయొచ్చు, కానీ ఖచ్చితంగా నీ గురించి మంచిగా చేస్తున్నాడు, నీకు ఖచ్చితంగా అది ఇస్తాడు. కాబట్టి అది చివరి క్షణం వరకు దేవుని నుంచి ఒక చక్కటి సమాధానాన్ని ఈ నూతన సంవత్సరం మనం పొందుకోవాలి. మనకు కావాల్సింది ఏంటి, ఒక మందిరం. ఈ నూతన సంవత్సరంలో చూద్దాం దేవుడు ఏ గొప్ప కార్యాన్ని మన సంఘంలో చేస్తాడు. కాబట్టి నువ్వు చేసే ప్రార్థనతో నమ్మకంతో చేయండి. అది ఆవగింజ, మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ అన్నాడు దేవుడు. కొంచెం ఆవగింజంత విశ్వాసమైన నా పట్ల మీరు చూపించండి. వేరే వాళ్ళ పట్ల చూపించడం కాదు, మనుషులను అడగద్దు, మనుషులు అడుగులు పడద్దు. మనుషులు నీకు ఇస్తారు, వెనకాల బోలని మాటలు చెప్తారు, కానీ దేవుడు నీకు ఇచ్చే దేవుడు. నువ్వు బాధపడుతున్నావు, దేవుడికి కూడా బాధగానే ఉంటుంది. నా పిల్లల్ని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, నాకు బాధగానే ఉంది, కానీ మనం లేట్ చేయనిస్తున్నాడు అంటే ఏదో గొప్పది, దీనికంటే గొప్ప కార్యాన్ని దేవుడు మన పట్ల చేస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేనికి బాధపడొద్దు, ఖచ్చితంగా అడుగుతూనే ఉండండి దేవుణ్ణి.
నీ ప్రార్థనకి ఆన్సర్ వచ్చేంత వరకు. అవునా, ప్రార్థనకి అది ఆన్సర్ వచ్చేంత వరకు. కాబట్టి ఒక కొత్త జవాబుని మనం దేవుడి నుంచి పొందుకోవాలి. ఈరోజు నూతనంగా ప్రారంభించాం కాబట్టి నూతనంగా ప్రారంభించడం ఎవరితో? దేవునితో. ఒక నూతన హృదయాన్ని, ఒక నూతన స్వభావాన్ని, ఒక నూతన జవాబుని మనం దేవుని నుంచి పొందుకుంటూ ఒక నూతనమైన జీవితాన్ని దేవుని నుంచి పొందుకోవాలి. అది ఇప్పటికే కాదు, ఎల్లకాలం దేవుని రెండో రాకడ వచ్చేంత వరకు దేవునితో ఒక జీవితకాలం అంతా నమ్మకంతో విశ్వాసంతో గడుపుతూనే ఉండాలి. అవి ఎన్ని నూతనమైనా సరే ఖచ్చితంగా నీకు ప్రార్థనకి సమాధానం అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దాన్ని మీరు అందుకే అనేది దేవుడు నేను బాధ పెట్టచ్చు, ఎన్నిసార్లు బాధ పెట్టినాను, నీకు బాధకరంగానే ఉండొచ్చు దేవుడు చేసే పనులకి. కానీ మామూలుగా ఏంటి, దేవుడు లేట్ చేస్తున్నాడు, మనం దేవుని తిట్టేసుకుంటాం ముందుగానే. దేవుడిని ఇంతసేపు లేట్ చేస్తున్నావా, నాకు సమాధానం ఇవ్వవా, ఏంటి ఇంకా నా ప్రార్థన వినట్లేదా, నా ప్రార్థనకి జవాబు రాదా? ఖచ్చితంగా దేవుడు సమాధానం అనేది ఖచ్చితంగా లేట్ అయినా సరే ఇస్తాడు. కాబట్టి ప్రార్థన అడగండి, దేవా నేను మొరపెడుతున్నా, నా ప్రార్థనకి ఇది, మరి నీ జవాబు ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, అది నెరవేర్చు. ఖచ్చితంగా మనకి మరి నూతన సంవత్సరంలో జీవితకాలం అంతా దేవునితో ఇలా ఎన్నో సంవత్సరాలు వస్తూనే ఉంటాయి. అలా నూతన సంవత్సరాలన్నీ నూతనంగా ప్రారంభమవుతున్నామని ప్రారంభించండి. ఎన్ని సంవత్సరాలు వచ్చిన దేవునితో కొనసాగండి. అది కూడా దేవుని విడిచిపెట్టద్దు. మీరు ఒట్టిగా వెళ్ళడం కాదు, దేవునితో కొనసాగించడం. నార్మల్గా వెళ్ళడం వేరు, దేవునితో నడవడం వేరు. కాబట్టి దేవునితో నమ్మకంగా ఉంటూ దేవుని ప్రార్థన చేస్తూ ఆత్మీయ జీవితంలో గట్టిగా మనం నిలబడితే దేవుడు ఖచ్చితంగా మన ఆన్సర్, మన ప్రేయర్స్ అన్నిటికి ఒక చక్కటి జవాబుని, ఒక నూతన హృదయాన్ని, ఒక నూతన స్వభావాన్ని మనకి ఇస్తాడు. నూతన స్వభావాన్ని మనం పొందుకోవాలి. ఒక న్యూ క్యారెక్టర్ అనేది మనకు ఉండాలి ఎందుట్లో దేవుని పట్ల, ఒక నూతన జీవితాలు. ఇప్పుడు క్రిస్టియన్స్ చాలామంది క్యారెక్టర్ లేదు, ఒక మంచి హృదయం లేదు, ఏమీ లేదు. ఆదివారం అంటారు, ఏదో బయటికి వెళ్ళి క్రిస్టియన్ అని చెప్తారు, కానీ ఏముండదు. నేను నా చిన్నప్పుడు ఒక చర్చికి వెళ్ళా. నేను ఆ చర్చి పేరు కానీ ఏం చెప్పను. డాడీ నన్ను తీసుకెళ్ళి ఆయన స్టేజ్ ఎక్కి కూర్చున్నారు. నేనేమో మామూలు ఉంటారు కదా విశ్వాసం, వాళ్ళతో కూర్చున్నా. వెళ్ళి 2 కలకలు వేసుకుని కూర్చొని ఉన్నా, చిన్నపిల్లల కదా కూర్చొని ఉన్నా. నా పక్కన ఉన్నవాడ లాస్ట్ సాంగ్ అందరు లేచి పాడుతున్నారు. పాడుతూ మరి ఆవిడ సడన్గా ఒకడు కట్టి క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేసింది. నేనేమో ఆవిడంగా చూస్తున్నా, లాస్ట్ సాంగ్ కదా, కట్టి కొట్టేస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థం అవట్లేదు, పరిశుద్ధాత్మ పెట్టింది, మరి ఏ ఆత్మ పెట్టిందో అర్థం అవట్లేదు. ఇప్పుడు నార్మల్ వాళ్ళే ఏ ఆత్మ పట్టిందో తెలియదు, ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు. మరి ఏ ఆత్మ పడుతుందో దానికి, మరి నిజమైన పరిశుద్ధాత్మే పడుతుందో, మరి ఏ ఆత్మ పడుతుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు పిచ్చలు కూడా ఇష్టం పిచ్చలు కూడా పడతాడు, పిచ్చి పని అని చేస్తూ ఉంటాడు. నిన్న పాస్టర్ వాక్యంలో మనం పిచ్చోడు పిచ్చి పని, మంచోడు మంచి పని, ఎవరికి ఆ పని ఉంటుంది. కాబట్టి ఆ పనులు ఉన్నాయని చెప్పి అవన్నీ విడిచిపెట్టి ప్రతి ఆదివారం ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని అంటే దేవుని సన్నిధికి రావడం. అదే ఫస్ట్ ప్రయారిటీ. గాడ్కి ఇవ్వాల్సింది ఫస్ట్ ప్రయారిటీ. లేచిన వెంటనే ఫ్రెండ్స్తో చేయడం టైం ఉంటుంది, ఫోన్లో మాట్లాడడం టైం ఉంటుంది, ఇతరులతో చెప్పడం టైం ఉంటుంది, కానీ ప్రార్థించడం టైం ఉండట్లేదు. కాబట్టి ప్రార్థనకు కూడా ఒక చక్కటి టైం మెయింటెనెన్స్ కూడా మనకు ఉండాలి. చక్కటి టైం మెయింటెనెన్స్ అనేది ఉండాలి. కాబట్టి ఈ 3 దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎప్పుడు దేవునితో ప్రారంభించిన వాళ్ళకి, నూతన రక్షణకి ముందు దేవుడిని నమ్మండి. ఎవరు నిజమైన దేవుడు రక్షకుడు అని అందరూ తెలుసుకొని దేవుని సందుకు వచ్చి అందరూ 3 దేవుడు ఇస్తాడు. దేవుడు శాలరీ ప్రమోషన్ ఇస్తానని చెప్పట్లే, ఇస్తాను, ఇవి పొందుకోండి, నా దగ్గర ఉన్నవి మాత్రమే నేను మీకు ఇస్తాను, అంతేగాని నేను మీకు లోకల్ ఉన్నట్టు డబ్బులు ఇచ్చేస్తా, ఇది ఇచ్చేస్తానని దేవుడు చెప్పాలి. ఒక నూతన హృదయాన్ని, ఒక నూతన స్వభావాన్ని, ఒక చక్కటి జవాబుని, నీ ప్రేయర్స్ అన్నిటికీ ఒక చక్కటి జవాబుని నేను ఇస్తాను. వాటిని మీరు పొందుకోండి అంతే. కాబట్టి నమ్మకంతో చివరి వరకు నమ్మకంతో విశ్వాసంతో దేవునితో జీవితకాలం అంతా మన గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసి మన వాక్యాన్ని ముగించుకుందాము. మహాపరిశుద్ధుడు మహాగణుడు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయం ముందు మీ వాక్యం ద్వారా మాట్లాడిన ఈ 3 విషయాలు బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇవి మేము పొందుకోవడానికి మా నూతన సంవత్సరంలో మరి అడుగు పెట్టాము. ఈ నూతన సంవత్సరం కాదు ప్రభా, ఎల్లకాలం మీతో మేము ఇవి పొందుకుంటూ మీరు గడపడానికి, మీ మీద నమ్మకంతో విశ్వాసంతో మేము గడపడానికి సహాయం దయచేయండి. మా ప్రతి ప్రార్థన అన్నిటికీ చక్కటి జవాబుని మీరు మాకు ఇవ్వండి ప్రభా.
అలాగే ఈరోజు ఆరాధన అంతా కూడా మీరు అంత చక్కగా చేయకరంగా జరిగించమని క్రీస్తు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.